హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ పల్లెటూరు అమ్మాయి యమున. ఇవాళ మనం ఎప్పుడూ చేసుకునే ఉప్మాలా కాకుండా పిల్లలు ఎంతగానో ఇష్టపడే ఒక కొత్త రెసిపీ ట్రై చేద్దామండి. ఈజీగా అయిపోతుంది, ఒక 10 minutes. అటుకులు ఉప్మా. ముందుగా అటుకులు ఉప్మాకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ తెలుసుకుందాం. నేను 1 కప్పు అటుకులు తీసుకున్నానండి. దీనికి కావాల్సిన ఐటమ్స్ కొద్దిగా జీడిపప్పు, పచ్చిశనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, వేరుశనగ గుళ్ళు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు, కొంచెం పసుపు. ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేయాలో చూద్దామండి. చాలా ఈజీగా అయిపోతుంది రెసిపీ. 2 నిమ్మకాయలు తీసుకున్నానండి నేను. కొద్దిగా వాటర్ తీసుకొని అటుకులు తీసుకున్నాం కదండి, వీటిని జస్ట్ అలా ఒక 5 minutes, ఎక్కువసేపు కూడా నానబెట్టకూడదండి. నానబెడితే మెత్తగా అయిపోతాయి. జస్ట్ అలా తడిపి పిండుకొని అలా వేసేసుకోవాలండి. ఎక్కువసేపు నానబెట్టడం వల్ల మెత్తగా అయిపోయి అంత బాగా రాదండి ఉప్మా. జస్ట్ ఇలా వేసి వెంటనే తీసేసుకోవాలండి. స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని ఒక 2 tablespoon ఆయిల్ వేసుకోవాలండి. కొద్దిగా ఆయిల్ వేడెక్కిన తర్వాత జీడిపప్పు, వేరుశనగ గుళ్ళు, జీలకర్ర, ఆవాలు, మినపప్పు, పచ్చిమిర్చి, కరివేపాకు, మినపప్పు అన్నీ వేసుకోవాలండి, పోపులన్నీ. ఇప్పుడు మనం ఈ అటుకుల్లో కొద్దిగా పసుపు, కొద్దిగా రుచికి సరిపడగా సాల్ట్, ఇప్పుడు మనం పోపు వేయించుకున్నాం కదండి, పోపులు తర్వాత 2 నిమ్మకాయని 2 ముక్కలుగా స్లైస్ చేసి, అంతేనండి. ఇప్పుడు దీన్ని గరిటెతో పైకి కిందకి అంతా కలిసేలా కలుపుకోవాలండి. అంతే అండి, ఎంతో టేస్టీగా మీ పిల్లలందరూ ఇష్టపడేలాగా ఎంతో